హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మా ఇంట్లో ఆవకాయ పచ్చడి కలిపిన ప్రాసెస్ అయితే నేను చూపిస్తున్నాను. పొద్దునే మేము లేవకముందు అయితే మా నాన్న మామిడికాయలు తేవడానికి అయితే వెళ్ళారు. చిన్నగా ఉన్నప్పుడు అయితే నేను మా చెల్లి మా నాన్నతో కలిసి మామిడికాయలు తేవడానికి వెళ్ళేవాళ్ళం. చెట్టు కింద రాలిన పచ్చి మామిడికాయలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చుకొని గడ్డిలో ముగ్గ పెట్టుకొని మా చెల్లి మేము తినేవాళ్ళము. సిటీలో అయితే కాయలు కొన్న షాప్ దగ్గరే ముక్కలు కూడా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసి ఇస్తారు. మనకి ఇక్కడ ఊర్లో అట్లా ఉండదు కదా, అందుకే మనమే కట్ చేసుకోవాలి. మా అమ్మ మా నాన్న ఇద్దరు అయితే ముక్కలు కట్ చేసేసి పైన వైట్ కలర్ ఒకటి లేయర్లా ఉంటుంది కదా, అది తీసేశారు. తీసిన తర్వాత నేను ఇట్లా ఆరబెడుతున్న గాలికి, ఎందుకంటే తడిగుంటే పచ్చడి పాడవుతుంది కాబట్టి ముక్కలు మంచిగా ఎండాలి, తడి అనేది ఉండకూడదు. అది అందరికీ తెలిసిన విషయమే కదా. మేమైతే ఈసారి 50 మామిడికాయలు అయితే తీసుకొచ్చాము. ప్రతిసారి మా అమ్మ వాళ్ళు ఒక సేరు డబ్బా ఉంటుంది కదా, దాన్ని కొలత పెట్టుకొని అయితే పెడతారు. మరి మీరు ఎట్లా పెడతారో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పెడతారు. అదే తెలంగాణ వాళ్ళు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తారు. మేమైతే కొంచెం వెల్లుల్లిపాయలు కొన్ని పొట్టు తీసి పెట్టుకుంటాం, కొన్ని వెల్లుల్లిపాయలు అయితే ఇట్లా నార్మల్గా గ్రైండ్ చేసి పెట్టుకుంటాం. మెంతులు ఆవాలు అయితే పౌడర్ చేసి పెట్టేసాం. కారము, పల్లి నూనె, ఉప్పు. కారం అయితే ఎవరిష్టం వాళ్ళది. బయట దొరికే ప్యాకెట్ కొంతమంది వాడతారు, కొంతమంది ఏమో ఎండుమిర్చి ఉంటాయి కదా వాటితో ఆడించిన కారం అయితే కొంతమంది యూజ్ చేస్తారు. బెల్లం కూడా కలుపుతారు కొంతమంది అయితే. అంటే పచ్చడి కలర్ అనేది లాస్ట్ వరకు అంటే అయిపోయే వరకు చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం బెల్లం కూడా యాడ్ చేస్తారు. కానీ మేము బెల్లం యూజ్ చేయము. మొత్తం 50 కాయలు తెచ్చామన్నాను కదా, మా అమ్మ అయితే ఒక డబ్బా మెజర్మెంట్కి పెట్టుకుంటుంది. ఆ డబ్బాతో కొలిస్తే మామిడికాయ ముక్కలు ఎన్ని వచ్చాయో దానికి తగ్గట్టు ఉప్పు, కారం, మెంతులు అవి అయితే యాడ్ చేస్తుంది. 12 డబ్బాలకైతే మామిడికాయలు అయినాయి. పచ్చడి కలుపుకోవడానికి ఒక వెడల్పుగా ఉండే ఒక బేషను పొడిగా ఉండాలి. మెంతులు 1 కేజీ, ఆవాలు 1 కేజీ అయితే తీసుకున్నాం. అవి వేయించి పౌడర్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఒకటేసారి మొత్తం కలపడానికి వీలు కాదు కాబట్టి కొంచెం కొంచెం కలుపుతున్నాం. ఫస్ట్ అయితే ఒక 25 కాయలు అంటే మొత్తం 12 డబ్బాలు కదా, 6 డబ్బాలు మామిడికాయ ముక్కలకి 1/2 కేజీ మెంతు పిండి, 1/2 కేజీ ఆవు పిండి, 1/2 కేజీ ఉప్పు మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. తర్వాత 1 కేజీ కారం అంటే ఒక డబ్బా, 1 చిటికెడు పసుపు అయితే యాడ్ చేసాం. కారం కూడా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, అవి సగం వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి ముద్ద ఉంటుంది కదా, అది కూడా సగం చేసుకోవాలి. నెక్స్ట్ పల్లి నూనె, ఆయిల్ పోసేటప్పుడే మంచిగా కలుపుకోవాలి ముద్దలు లేకుండా. కొంతమంది ముక్కలు వేసిన తర్వాత కూడా ఆయిల్ పోసి కలుపుతారు, కానీ మేమైతే ఇట్లనే కలుపుతాం. నూనె, కారము మొత్తం అంతా మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కలన్నీ వేసుకోవాలి. అంటే 25 కాయలు అంటే 6 డబ్బాల మామిడికాయ ముక్కలన్నీ కలిపేటప్పుడు మళ్ళీ కొద్దిగా ఆయిల్ పోసుకుంటూ కలపాలి. మనం పచ్చడి కలిపేటప్పుడే ఉప్పు, కారం అంతా మొత్తం ఈక్వల్గా ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి, లేదంటే పచ్చడి తొందరగా పాడైపోతుంది. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇట్లా జాడీలోకి అయితే తీసుకోవాలి. ఈ జాడీలు చూసారా, మనం పాతకాలంలో ఉన్నప్పటి నుంచి వస్తున్నది, ఇది అప్పటి జాడీనే. మొత్తం పెట్టేసుకున్నాక అట్లా మూత పెట్టేసి ఒకటి కాటన్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని పైన వేసేసి కట్టేసుకోవాలన్నమాట, తడి ఏమి తగలకుండా. చిన్నప్పుడు అయితే మా నానమ్మ చీపురు కట్ట కూడా తగలనిచ్చేది కాదు వాటికి. జాడీని అయితే పక్కకు పెట్టేసుకోవాలి. 3 డేస్ అయిన తర్వాత జాడీ ఓపెన్ చేసి పచ్చడి మళ్ళీ కలుపుకోవాలి. ఉప్పు, కారం అంతా టేస్ట్ ఎలా ఉందో, సరిపోయిందా లేదా అని. ఒకవేళ ఆయిల్ మొత్తం పీల్చుకుంటే ఆయిల్ కూడా మళ్ళీ కలుపుకోవాల్సి వస్తుంది. లాస్ట్లో ఇట్లా పచ్చడి కలపడం అయిపోయిన తర్వాత ఇట్లా అన్నం అయితే కలిపి పెడతారు మా ఇంట్లో. పచ్చడి కలిపేటప్పుడైతే ఈ అన్నం కోసం వెయిట్ చేసేవాళ్ళం మేమందరం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.